అన్నీ సమకూర్చుకుంటారు కదా. ఇంకా చెప్పాలి అంటే రేపు వండబోయే కూరగాయల్ని కూడా ఇవాళ్లే కొనిపెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? ఇవి రేపటికి. రేపు అనేది ఉందనే నమ్మకం. నిజం, రేపు నాకు ఆకలిస్తుంది, అప్పుడు నేను భోంచేయాలి కదా, వండుకోవాలి కదా. అందుకనే అన్నింటినీ సమకూర్చుకుంటారు. అంటే రేపు మనకు ఏం జరగబోతోంది, అంటే మన ఫ్యూచర్ ఏంటి అది తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం లేకుండా కుదరదు. దీనికి ఇదొక్క శాస్త్రమే ఉంది. ఆ తరువాత వేల కొద్దీ శాస్త్రాలు రావటం జరిగింది. రత్నాల కొరకు ఒక శాస్త్రం, న్యూమరాలజీ, జమాలజీ, అదేవిధంగా మరొకటేంటి, ఇలాంటివే చాలా చాలా శాస్త్రాలు వెలుగులోకి వచ్చాయి. కానీ వీటన్నింటిని కూడా జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని మనుషులు తయారు చేసినవే. అందుచేతనే వాటి ద్వారా ఎంతకాలం అదృష్టం నిలబడుతుందో ఏమిటో చెప్పటం సాధ్యం కాదు. కానీ జ్యోతిష్యం భూమి ఉన్నంతకాలం, భూమి మీద మనుషులు ఉన్నంతకాలం శాశ్వతంగా నిలబడే ఉంటుంది. దాని గురించి ఎవరైనా